చూపించు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. మిగిలిన వస్తువులన్నీ కూడా సరిగ్గా పెట్టు. అలాగే. త్వరగా ఇవన్నీ తీసుకోండి. అలాగే మేడం. ఇదిగో, ఈ రోజు నాగపంచమి పూజ. ఇది మాకు చాలా ముఖ్యమైంది. ఇందులో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. త్వరగా చేయండి. నా చెయ్యి, నా చెయ్యి. ఈ రోజు నాగపంచమికి పెద్ద పూజ జరిపిస్తున్నాం. ఇక్కడ ఎవరి వల్ల అయినా చిన్న తప్పు జరిగినా కూడా ఎంత పెద్ద శిక్ష పడుతుందంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. సునీల్, వెళ్ళి వేరే పని చూసుకో, వెళ్ళు. అలాగే సార్. అక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాగపంచమి శుభముహూర్తాన మన ఇంట్లో ఇంత పెద్ద పూజ జరిపిస్తున్నారు. ఆ భగవంతుడిని కోరుకునేది ఏంటంటే మన అవినాష్ జీవితంలో ఇక ఏ విఘ్నాలు రాకూడదని. నువ్వు చింతించకు రాఘవా. ఈ రోజు నుంచి అంతా మంచే జరుగుతుంది. ఆ మహాదేవుడి అనుగ్రహం మనపై ఉంటుంది. చూడు, కోడలి అడుగు పడగానే మన అవినాష్ జీవితంలో సంతోషాల పంట పండుతుంది. తను ఇంట్లో అడుగు పెట్టగానే మన ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. ఈ రోజు ఈ పూజ జరిగిన తర్వాత మన అవినాష్ జీవితంలోకి ఎలాంటి భార్య వస్తుంది అంటే ఆ పరమశివుడి జీవితంలోకి పార్వతీదేవి వచ్చినట్టుగా. చూస్తూ ఉండు రఘు, పూలతో స్వాగతం పలుకుతాం మనింటి కోడలికి. నీ ఈ బురద కాళ్ళతో లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? బురద కాళ్ళ? ఈ మట్టితోనే భగవంతుని విగ్రహాన్ని తయారు చేస్తాం. ఇదే మట్టిలో కూరగాయలు పండిస్తాం. దానివల్లే మన కడుపు నిండుతుంది. అప్పుడు ఈ మట్టి మురికిదెలా అవుతుంది? ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేను. సమాధానం కాదు, గౌరవం ఇవ్వు. పద, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈ మురికి కాళ్ళతో లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవినాష్, ఇక్కడికి రా. ఇది డాక్టర్ బాబు గారి పేరు కదా? లేదు లేదు, ఇంత పెద్ద పట్టణం ఇది. ఇందులో ఆ పేరు గల వాళ్ళు చాలా మంది ఉండుంటారు. ఈయన డాక్టర్ బాబు అయ్యే అవకాశమే లేదు. వేరెవరైనా అయి ఉండొచ్చు. నమస్కారం అత్తమ్మా. చల్లగా ఉండు నాన్న.
హలో, చెప్తుంది నీకే. అసలు ఏం ఆలోచిస్తున్నావు? భాస్కర్, ఆ మేడం గారు చెప్పండి. ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేయండి. అలాగే ఈ అమ్మాయిని లోపలికి రాకుండా చూసుకోండి. మేడం గారు, మేడం గారు. ఏ అమ్మాయి? అయ్యో, నాకు లోపల పని ఉంది, నేను అలంకరించాలి. అదిగో నా కోళ్ళు వచ్చేసింది. అయ్యయ్యో, హాసిని, హాసిని, నీకెన్నిసార్లు చెప్పాను నేను? వదిలేయండి అత్తయ్య, పర్వాలేదు. మీరు వెళ్ళండి. నా బట్టలంతా పాడైపోయాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏం వేసుకోవాలి అవినాష్? మరేమీ ఇబ్బంది లేదు. పూజలో వేసుకోవడానికి నీకు కొత్త బట్టలు తీసుకొచ్చాం. వెళ్ళి మార్చుకొనిరా. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ. నేను మార్చుకొని వస్తాను. ఏయ్, నాకు నువ్వు డబ్బులు ముందు అవసరం బయటికి వెళ్ళు. ఎంతో ఉంది. నేను మా అమ్మకి చికిత్స చేయించాలి. నిన్ను అలంకరణ కోసం పిలిచారు కదా. అదే ఈయనకి చెప్పండి, నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. లోపలికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఇంటికి ఏమైనా బంధువా, అతిథివా, లేదా కూడలివా? ఎందుకని వాళ్ళు నిన్ను లోపలికి పంపించాలో చెప్పు. వెళ్ళి త్వరగా బయట పనులు చూసుకో. కమలా, వదినా. నీకేదైనా పని చెప్పడం అంటే సమస్యని కొని తెచ్చుకోవడం. ఏంటిది? అసలేంటిది? వదినా, అది హారతి కోసం నెయ్యి వేస్తున్నప్పుడు కొంచెం కింద పడిపోయింది. ఏంటి నువ్వు జీవితం అంతా ఇలా తప్పులు చేస్తూనే ఉంటావా? నీకు తెలుసా, నువ్వు చేసిన ఈ తప్పు వల్లే మన కోడలు కారు జారి పడిపోయింది. నానా, అమ్మ చెప్పింది కదా పొరపాటున పడిందని. ఇంకా ఆపేయచ్చు కదా. ఆపడం గురించి కాదు బాబు, నీది హాసినిది పెళ్ళాగిపోయే పరిస్థితికొచ్చింది. నీకు తెలుసు కదా, ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది. ఒకవేళ ఊర్వశి గారు ఇది చూసుంటే మళ్ళీ కొత్తగా గొడవ మొదలయ్యేది. ఒక చిన్న పని చేయడం కూడా చేత కాదు, ఏమాత్రం బాధ్యత లేదు. బాధ్యతల గురించి మీరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఈ మాటలు మీరంటే వినడానికి కష్టంగా ఉంది. అవినాష్, నువ్వు మీ నాన్నగారితో అలా మాట్లాడకూడదు. చాలు, ఈ అమాయకంగా నటించడం ఆపేసాయి. నువ్వే తన మనసులో ఎంత విషం నాటావని నాకు తెలుసు. మర్యాద ఇవ్వడం చేత కాదు, ఒక చిన్న పని చేయడం కూడా చేత. చాలా ఆపేయండి. అమ్మని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. అవినాష్, మీ ఇద్దరు ఇక ఆపితే బాగుంటుంది. అసలిక్కడికి ఎందుకొచ్చామనుకుంటున్నారు మీరంతా? ఎవరు పనిమంతులో తేల్చడానికి కాదు. ఈరోజు ఇంత పెద్ద పూజ ఉంది. ఇక ఈ ఇంట్లో ఎటువంటి అశుభం జరగడానికి వీల్లేదు. రాఘవా, పంతులు గారు వస్తున్నారో లేదో కనుక్కో. అలాగే అక్క. చాందిని, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. అలా కళ్ళు తిప్పడం మానేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూడు. పదా. అమ్మా, నువ్వు ఓకేనా? అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. సౌందర్య, ఎలా ఉన్నావమ్మా? నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. అవునా అమ్మా? ఈరోజు నాగపంచమి కదా. అయితే ఈరోజు మీ అత్తగారింట్లో ఘనంగా ఏర్పాట్లు చేసుంటారు కదా. ఈ రోజు వాళ్ళ కోడలు జరుపుకుంటున్న మొదటి నాగపంచమి కదా. వాళ్ళు నిన్ను చాలా గొప్పగా మహారాణిలా తయారు చేసుంటారు కదా. చెప్పమ్మా.